నేను అందరూ ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్ణమాల మొత్తం ఇక్కడ ఉంది నాన్న. వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా చేసుకొని ఇక్కడ 2 అక్షరాల పదాలు, ఇక్కడ 3 అక్షరాల పదాలు మనము రాయాలి, చదవాలి. ముందు వర్ణమాల చదవండి. మీకు ఎంతమందికి వస్తుందో చూస్తా నేను. ముందు నుంచి కాదు, వెనక నుంచి చదవండి. నువ్వే చదువు. ఫాస్ట్. వెరీ గుడ్. అందరు బాగానే చదివింది. కానీ ఇప్పుడు అక్షరాలు తయారు చేయాలి. ఒక అక్షరం మీరు 2 అక్షరాల పదాలు ఒకటి నేను చూపిస్తే మీరు పెట్టండి, సరేనా? చూడండి, నేను 2 అక్షరాల పదాలు మీరు 1వ తరగతిలో చదివిరు నాన్న. నేను ఒకటి పెడతా చూడండి. ఇదేంది? వా. ఇదేంది? లా. వల. వల పెట్టిన తర్వాత మూతది పెట్ట. ఇది పక్కకు వల అని రాయండి. రాసినాక నేను మళ్ళీ ఇవి తీసేస్తా, సరేనా? మళ్ళీ ఇవన్నీ వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు. వల అని రాసిరు కదా. ఇప్పుడు మీరు ట్రై చేస్తారా? రెడీ. నెక్స్ట్ ఎవరు పెడతారు నాన్న? విజయ్. ఏం పదం పెడతావో చెప్పు నాకు ఫస్ట్. కళ పెడతావా? పెట్టు. కింద పెట్టు. కా. వెరీ గుడ్. పక్కకు రాసేయి మరి. వెరీ గుడ్. కళ అది ఏదో స్థానంలో పెట్టేసాయి. నెక్స్ట్ ఎవరు పెడతారు? ఎవరు నెక్స్ట్? చైత్రనా? ఏ పదం పెడతావు బేట? ఏది? ఊడా. వెరీ గుడ్. ఊడా పెడుతురా. జర్నా నువ్వు జర్. ఊడా ఎక్కడ ఉందో చూసి పెట్టు. ఫాస్ట్ పెట్టాలి బేట. వస్తలే. తీసి రాజేష్. ఆమె అంతలేదు. వస్తలేదా బేట? ఎవరన్నా తీసియండి నాన్న. ఎవరన్నా కూడా కరెక్టే పెట్టిందా నాన్న? ఏడా ఉండాలి? ఫస్ట్ డా ఉండాలి, సరేనా? ఈ తప్పును కూడా మీరు ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా తప్పు రాయొద్దు. ఒకసారి ఆమె తప్పు పెట్టింది కదా, మీరు అందరు చూసారు కదా. డా ఒత్తుడా రాయొద్దు. ఏడా రాయాలి? ఫస్ట్ డానే. ఊడా అక్కడ రాయినా. ఊడా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం పెడతావు బేట నువ్వు? ఏ పదం పెడతావు? ఆట. వెరీ గుడ్. పెట్టు. ఆయన్నే పెట్టాలి, ఎవరు చెప్పొద్దు. చదువు. ఆట. రాయ్. గుడ్ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు నాన్న? ఎవరు? లత పెడతావా? పెట్టు. అవి సరే. పెట్టండి. చదువు నాన్న. లత చదువు. రాయ్. గుడ్.
నెక్స్ట్ ఎవరిదా మైథిలి ఏ పదం పెడతావు బేటా ఈత ఈత వెరీ గుడ్ పెట్టు ఈ స్టవ్ ఏయ్ మీరు పక్క తిరగండి ఆమె పెడుతుంది అందదాన్ని ఇస్తున్నావా ఆమె చూసుకొని పెడుతుంది ఈత చదువు నాన్న ఈత రాయాలి పక్కకు ఇందో నెక్స్ట్ ఎవరు దా ఏ పదం పెడతావు బేటా ఈత జత అందరు తాతో పెడుతున్నారు నెక్స్ట్ వేరేది పెట్టాలి ఎవరన్నా వేరే పదం ఆలోచన చేయండి జత జత వెరీ గుడ్ రాసేయ్ జత వెరీ గుడ్